నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు లోక్సభ ఎన్నికలకు 72 మందితో భాజపా రెండో జాబితా తెలంగాణ నుంచి 6గురికి చోటు వరంగల్ ఖమ్మం పెండింగ్ సార్వత్రిక ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ దూకుడు పేద మహిళలకు ఏడాదికి 1,00,000 నగదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ రేపు అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించనున్న తెలుగుదేశం సీట్లు అమ్ముకుంటున్న జగన్ను ఇంటికి పంపాలన్న చంద్రబాబు మరో 2 లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించిన భారాస వరంగల్లో కడియం కుమార్తె కావ్య పోటీ చేవెళ్ల బరిలో కాసాని జ్ఞానేశ్వర్ పాలమూరు ప్రాజెక్టులు పరిశీలించిన తెలంగాణ మంత్రులు అసంపూర్తి పథకాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఉత్తమ్ భట్టి హామీ ఏపీలో 2018 గ్రూప్ 1 పై హైకోర్టు కీలక తీర్పు మెయిన్స్ పరీక్ష రద్దు మరోసారి నిర్వహించాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు దేశంలో 3 సెమీకండక్టర్ పరిశ్రమలకు మోదీ శంకుస్థాపన 2 ఏళ్లలో మేడ్ ఇన్ ఇండియా చిప్స్ తీసుకొస్తామని ప్రధాని విశ్వాసం స్మాల్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి 906 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ 13 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల కోసం 72 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది ఈ విడతలో ఢిల్లీ గుజరాత్ హర్యానా కర్ణాటక మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ త్రిపుర ఉత్తరాఖండ్ దాద్రా నగర్ హవేలీలోని పలు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి నాగపూర్ బరిలో నిలవనున్నారు కర్ణాటకలో బళ్ళారి నుంచి బి శ్రీరాములు షిమోగా నుంచి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర హవేరీ నుంచి మాజీ సీఎం బస్వరాజ్ బొమ్మాయి ధార్వాడ్ నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బెంగళూరు దక్షిణం నుంచి తేజస్వి సూర్య పోటీ చేయనున్నారు మైసూరు నుంచి రాజవంశీయుడు కృష్ణదత్త చామరాజ వడియార్ను బరిలోకి దింపింది హిమాచల్ ప్రదేశ్ హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్సభ బరిలో నిలవనుండగా హర్యానాలోని కర్నాల్ నుంచి మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పోటీకి దిగనున్నారు తొలి విడతలో 195 స్థానాలకు భాజపా అభ్యర్థుల్ని ప్రకటించింది ఇప్పటివరకు మొత్తం 267 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది తెలంగాణలో మరో 6 స్థానాలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది ఈ సాయంత్రం 72 మంది అభ్యర్థులతో విడుదల చేసిన రెండో జాబితాలో తెలంగాణలో పోటీ చేసే 6గురి పేర్లను ప్రకటించింది ఇందులో మెదక్ నుంచి రఘునందన్ రావు మహబూబ్ నగర్ డీకే అరుణ పెద్దపల్లి గోమాస శ్రీనివాసులను బరిలోకి దింపింది నల్గొండ నుంచి ఇటీవలే భాజపాలో చేరిన సైదిరెడ్డికి అవకాశమిచ్చిన భాజపా మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ను ఎంపిక చేసింది ఆదిలాబాద్లో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును పక్కన పెట్టి గోడెం నగేష్కు అవకాశం ఇచ్చింది భాజపా తొలి జాబితాలోనే తెలంగాణ నుంచి పోటీ చేసే 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన భాజపా మొత్తం 15 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది ఖమ్మం వరంగల్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది లోక్సభ ఎన్నికల వేళ మహిళలపై కాంగ్రెస్ హామీల వర్షం కురిపించింది మహిళలకు 5 గ్యారంటీల్ని ప్రకటించింది ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ₹1,00,000 చొప్పున ప్రతి ఏడాది నగదు బదిలీ చేస్తామని తెలిపింది కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా భర్తీ చేసే అన్ని ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది నారీ న్యాయ్ గ్యారంటీ పేరుతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 5 హామీలను సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ గ్యారంటీలు ఉత్తుత్తి హామీలు ప్రకటనలు కాదని ఖర్గే స్పష్టం చేశారు తమ మాటలు శిలాశాసనమన్నారు 1926 నుంచి తమ రికార్డు అదేనని చెప్పారు తమ రాజకీయ ప్రత్యర్థులు పుట్టకముందే ఎన్నికల ప్రణాళికలు రూపొందించి వాటిని కాంగ్రెస్ అమలు చేసిందన్నారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తమ చేతులకు బలాన్ని ఇవ్వాలని ఖర్గే ఎక్స్లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు శక్తి కా సమ్మాన్ గ్యారంటీ కింద ఆశా కార్యకర్తలు అంగన్వాడీలు మధ్యాహ్న భోజనం సిబ్బందికి కేంద్రమిచ్చే నిధుల్ని రెట్టింపు చేస్తామని ఖర్గే తెలిపారు అధికార మైత్రి గ్యారంటీ కింద ప్రతి పంచాయతీలో మహిళలకు వారి న్యాయపరమైన హక్కులపై అవగాహన సహకారం అందిస్తామని ఖర్గే వివరించారు సావిత్రిబాయి పూలే హాస్టల్స్ గ్యారంటీ కింద దేశవ్యాప్తంగా మహిళల కోసం హాస్టల్స్ సంఖ్యను రెట్టింపు చేయనున్నట్టు తెలిపారు
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. వీలైనంత ఎక్కువ మంది అభ్యర్థుల్ని రేపు ప్రకటిస్తామన్న ఆయన ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుందని మీడియా ఇష్టాగోష్ఠిలో చెప్పారు. జనసేన, భాజపా ఏ స్థానాల్లో పోటీ చేసేది వారికి స్పష్టత ఉందని పేర్కొన్నారు. సమయానుకూలంగా ఆ పార్టీలు వారి అభ్యర్థుల్ని ప్రకటిస్తాయని చంద్రబాబు వెల్లడించారు. ఆడబిడ్డల నైపుణ్యాభివృద్ధి కోసం ఎంతైనా ఖర్చు పెడతామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మహిళలకు హామీ ఇచ్చారు. ఉండవల్లిలో మహిళల కోసం కలలకు రెక్కలు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థినులకు ఈ పథకం ద్వారా వచ్చే రుణం దోహదపడుతుందని వివరించారు. ఈ రుణాలకు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలనే ఉద్దేశంతోనే భాజపా, జనసేనతో పొత్తులు పెట్టుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. చేయరాని తప్పులు చేసిన జగన్ తాను ఏకాకినంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర హితం కోసమే పొత్తు పెట్టుకుని ఇచ్చిపుచ్చుకునే విధంగా వ్యవహరించామన్నారు. 3 పార్టీల్లో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదని తేల్చి చెప్పారు. సీట్లు రాని ఆశావహులు నిరాశ చెందకుండా పొత్తు ధర్మం పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సీట్లు అమ్ముకునే వైకాపాను ఏపీ నుంచి తరిమికొట్టాలన్న చంద్రబాబు ప్రజలు గెలవాలంటే వైకాపా ఓడి తీరాలన్నారు. ఇప్పుడు జరిగిన డిస్ట్రక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే 30 ఏళ్ళు వెనక్కి మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కిపోయిన దాన్ని పికప్ చేయాలనుకుంటే కేంద్ర సహకారం అవసరం. నిధులు కానీ, పర్మిషన్లు కానీ, గ్రాంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్ని అవసరం. ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేం. ఇది రాష్ట్ర హితం కోసం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకో లేకుంటే రాజ్యాధికారం కోసం కాదు. ఈరోజు ప్రజలు గెలవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి. పోలవరాన్ని వాళ్ళు వద్దన్నారా, కట్టద్దన్నారా, డయాఫామ్ వాళ్ళ దగ్గర నుంచి కూల్చేయమన్నారా? ఎంత టైం అయినా ప్రజల్ని మొబ్బిపెట్టడం, మోసం చేయడం, దోపిడీ చేయడం, ఎవరన్నా మాట్లాడితే అడ్డదుడ్డంగా మాట్లాడి వివిధ విధాలుగా అవమానం చేయడం ఇవే జరుగుతున్నాయి. వీళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్గా సొంత ఇంట్రెస్ట్ కేసుల కోసం అటు ఇటు తిరిగి లాభం పొందారు తప్ప ఇంకోటి కాదు. పల్నాడు జిల్లా చెలకలూరుపేట సమీపంలోని బొప్పూడిలో తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి సభ ఏర్పాట్లకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, భాజపా ముఖ్య నేతలు పాల్గొన్నారు. భూమి పూజ కంటే ముందు లోకేష్ నేతలతో కలిసి సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 17న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ పాల్గొనే ఉమ్మడి బహిరంగ సభ ద్వారా వైకాపా విధ్వంస పాలనకు చరమగీతం పాడతామని నేతలు తెలిపారు. ఈ సభ జగన్ను ఏపీ నుంచి తరిమికొట్టే సభ కాబోతోందన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, 175 నియోజకవర్గాల నుంచి 3 పార్టీల శ్రేణులు పాల్గొంటాయని చెప్పారు. వరంగల్, చేవెళ్ల లోక్సభ స్థానాలకు భారాస అభ్యర్థుల్ని ప్రకటించింది. వరంగల్ స్థానానికి మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కావ్యను ఎంపిక చేసిన అధినేత కేసీఆర్ చేవెళ్ల స్థానాన్ని కాసాని జ్ఞానేశ్వర్కు కేటాయించారు. బంజారాహిల్స్, నందినగర్లోని తన నివాసంలో వరంగల్ నేతలతో సమావేశమైన కేసీఆర్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా వ్యతిరేకత మూటగట్టుకుందన్న ఆయన పాలనపై సర్కారు ఏమాత్రం దృష్టి సారించడం లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకారం చూస్తే 9 లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీకి మెజారిటీ ఉందని, నేతలు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేసినా గెలిపించుకుంటామని నేతలు తెలిపారు. వరంగల్లో తాను పోటీ చేయబోనన్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా గెలిపించుకుంటామని తెలిపారు. ఒత్తిళ్లు వస్తుంటాయని, రాజకీయంగా అనవసర నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తును పాడు చేసుకోవద్దని రమేష్కు కేసీఆర్ సూచించారు. అంతకుముందు హనుమకొండలో ఆరూరి రమేష్ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వరంగల్ లోక్సభ స్థానానికి ఆరూరి భాజపా తరపున పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగిన వేళ గత రాత్రి హైదరాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర నేతల్ని కలిసిన ఆయన హనుమకొండలోని తన నివాసంలో ఈ ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ బస్వరాజు సారియా, ఇతర నేతలు ఆరూరి నివాసానికి చేరుకుని భారాసను వీడవద్దని బుజ్జగించే యత్నం చేశారు. తర్వాత ఆరూరిని కారులో తీసుకెళ్లేందుకు యత్నించగా ఆయన అనుచరులు అడ్డుకున్నారు. పరస్పర నినాదాల మధ్య భారాస నేతలు ఆయన్ను తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. ఇది తెలుసుకున్న భాజపా కార్యకర్తలు వాహనాన్ని పెంబర్తి వద్ద అడ్డుకోగా ఇరు వర్గాల తోపులాటల్లో ఆరూరి చొక్కా చిరిగింది. స్థానిక భాజపా నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి ఆరూరితో మాట్లాడించారు. తర్వాత భారాస నేతలు రమేష్ను హైదరాబాద్ తీసుకువెళ్లారు. తెలంగాణ భవన్కు చేరుకున్న తర్వాత మీడియా ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలు ఇచ్చిన ఆరూరి తమ పార్టీ వారు తీసుకెళ్తే కిడ్నాప్ అని ఎలా చెబుతారని అన్నారు. కొనసాగుతున్నాం కదా.
ప్రతిపక్ష భారాస నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భారాస ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారాసపై ఎన్నో విమర్శలు, వ్యక్తిగత దూషణలు చేసిన బీఎస్పీ అధ్యక్షుడితో పొత్తు పెట్టుకోవడం తీవ్రంగా కలిచివేసిందన్న కోనేరు కోనప్ప తన ఓటమికి కారణమైన వ్యక్తితో కలిసి పనిచేసేందుకు తమ కార్యకర్తలు, అభిమానులు సిద్ధంగా లేరని అన్నారు. గతంలో తాను కాంగ్రెస్లో 10 ఏళ్లు పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేశానని చెప్పిన ఆయన రేపు కాగజ్ నగర్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిపారు. దేశంలో ఏర్పాటు చేయనున్న 3 సెమీకండక్టర్ ప్లాంట్లకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. గుజరాత్లో 2, అసోంలో 1 సెమీకండక్టర్ ప్లాంట్ల నిర్మాణ పనుల్ని ప్రధాని ఆన్లైన్లో ప్రారంభించారు. ఇండియాస్ టెకేడ్ చిప్స్ ఫర్ వికసిత్ భారత్ పేరుతో 3 సెమీకండక్టర్ ప్లాంట్లను 1.25 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. తైవాన్కు చెందిన పవర్ చిప్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్తో కలిసి టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్లోని ధొలేరాలో ఒక చిప్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఇక్కడ 91,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. అసోంలోని మోరేగావ్లో టాటా ఎలక్ట్రానిక్స్ సొంతంగా మరో సెమీకండక్టర్ యూనిట్ను 27,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. జపాన్కు చెందిన రెనెసాస్ ఎలక్ట్రానిక్స్, థాయిలాండ్ సంస్థ స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్తో కలిసి సీజీ పవర్ సంస్థ గుజరాత్లోని సనంద్లో 7,600 కోట్లతో మరో సెమీకండక్టర్ యూనిట్ను నిర్మించనుంది. మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్స్ భారత్ను స్వయం సమృద్ధి చేస్తాయని ప్రధాని చెప్పారు. సెమీకండక్టర్ల తయారీకి అంతర్జాతీయ కేంద్రంగా భారత్ మారే కాలం ఎంతో దూరం లేదని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 2018 వెలువడిన గ్రూప్ 1 భర్తీ ప్రక్రియపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2018 గ్రూప్ 1కు సంబంధించి నిర్వహించిన మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ పరీక్షను మరోసారి నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష సమాధాన పత్రాల్ని పలుమార్లు మూల్యాంకనం చేశారని, ఇది చట్టవిరుద్ధమని దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో చట్టవిరుద్ధంగా జవాబు పత్రాల్ని మూల్యాంకనం చేసినందున పరీక్షను రద్దు చేయాలని పిటిషనర్లు వాదించారు. ఈ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు మెయిన్స్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. 2018 గ్రూప్ 1 మెయిన్స్ను మళ్లీ నిర్వహించాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. 2018 గ్రూప్ 1 పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ సర్కారు పేర్కొంది. 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ప్రయోజనాల్ని కాపాడుతామని భరోసా ఇచ్చింది. వారి తరపున న్యాయ పోరాటం చేస్తామని, హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతామని ఏపీ సర్కారు ప్రకటించింది. వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచేలా ఇచ్చిన నిబంధనల్ని అమలు చేయాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చేసిన విజ్ఞప్తిపై తగు చర్యలు తీసుకోవాలని ఈసీఐని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈసీఐ నిబంధనల్ని అమలు చేయట్లేదని సీఎఫ్డీ వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీఐ ఇచ్చిన నిబంధనల్ని అమలు చేయట్లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. వాలంటీర్స్ క్రియాశీలకంగా వ్యవహరించాలని పలువురు నేతలు ప్రసంగాలు చేశారని కోర్టుకు తెలిపారు. నేతల వ్యాఖ్యలపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారికి వినతి పత్రం ఇచ్చినా స్పందించలేదని న్యాయవాది తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు తగు చర్యలు తీసుకోవాలని ఈసీఐని ఆదేశించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. నారాయణపేట మక్తల్లోని సంగంబండ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి భట్టి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజాదీవన సభలో ప్రసంగించిన ఆయన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సైతం కట్టించి నీళ్లు పారించే విధంగా చర్యలు చేపడతామన్నారు. సాగునీరు లేక ఎండిపోయిన పంటలు చూస్తే బాధ కలుగుతోందన్న భట్టి 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి బండ పగలకొడితే 20,000 ఎకరాలకు సాగునీరు వస్తుందన్నారు. ఇచ్చిన అన్ని హామీల్ని నెరవేరుస్తున్నామని భట్టి తెలిపారు. పంటలు పండించుకోవటానికి భూములు ఎదురు చూస్తూ ఉన్నాయి, పైన నీళ్లున్నాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి చిన్న బండను పగలగొట్టడానికి దాదాపు 1 దశాబ్ద కాలం ఈ ప్రాంతంలో పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా వదిలేయటం వల్ల గత 10 సంవత్సరాలుగా 25,000 ఎకరాలు పండాల్సిన పంట భూములు పండకుండా ఎండిపోయి ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తూ ఉంటే నిజంగా కడుపు తరక్కపోతా ఉంది. ఆ నది ఈ నదికి సంబంధించిన నీళ్లను పారిచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీలో నీటి కొరతకు మాజీ సీఎం కేసీఆర్దే నైతిక బాధ్యతని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. వర్షాకాలంలో మేడిగడ్డ నీటిని ఎస్ఆర్ఎస్పీకి తరలించలేదని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. ఈశాన్య రుతుపవనాలు ఆశించిన స్థాయిలో వర్షించలేదని వెల్లడించారు.
మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం లేదని జీవన్ అన్నారు. మేడిగడ్డ కుంగిన తర్వాత నీటి పంపింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 20 కిలోమీటర్ల ప్రవాహం తర్వాత మిషన్ భగీరథ నీటిలో శుద్ధి ప్రభావం ఉండదని, అటువంటి ప్రాజెక్టుతో తెలంగాణపై మోయలేని భారం మోపారని మండిపడ్డారు. అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కానివ్వండి, ఇటు ఏదైతున్నదో ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అట్లాగే పవర్ పర్చేసెస్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడంతో ఏదైతుందో కేసీఆర్ మధ్య భ్రమించడం మాట్లాడుతుందని చెప్పి అంటున్నా. మేడిగడ్డ 2 పిల్లలు కుంగిపోతే ఏమైంది? అరే మనిషి గుండెగా పోయానికి ఇంకేం మిగులుతుందే? అసలు బేసికల్లీ కాళేశ్వరం ప్రాజెక్టే బేస్డ్ ఆన్ మేడిగడ్డ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టే లేదు. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నేను టీవీ ముందుకు వస్తున్నా, రానాయనా నేను ఎవడాపిండే ఇన్ని రోజులకి వెళ్ళి శాసనసభలో ఏదైతుందో ఎప్పుడో దీనిపై ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ శాఖ మాట్లాడే అవకాశం నువ్వు ముఖం చాటు చేసుకున్నావు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జమ్మికుంట తహసీల్దార్ రజనీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం 3 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించామని, బహిరంగ మార్కెట్లో వాటి విలువ 12 కోట్ల రూపాయలు ఉంటుందని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరించారు. కిలోన్నర బంగారు ఆభరణాలు లభించినట్లు తెలిపారు. 7 ఎకరాల భూమి, 2 కార్లు, 3 బైకులు, 25 లక్షల రూపాయల నగదు గుర్తించినట్లు చెప్పారు. రజనీకి 2 అంతస్తుల భవనం, 21 ఇంటి స్థలాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. హన్మకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో రజనీ నివాసం, ఆమె సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించినట్టు తెలిపారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు దర్యాప్తునకు 5 సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. ఈ బృందంలో జూబ్లీహిల్స్ ఎస్పీ, బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్, పంజాగుట్ట ఇన్స్పెక్టర్ సహా మరో 2 అధికారులు ఉన్నారు. ప్రత్యేక బృందంలో సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అధికారుల్ని సైతం ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావు ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. నిందితుడిని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మధ్య పోరు ఖరారైంది. ఈ మేరకు ఇరువురు తమ పార్టీల నుంచి నామినేషన్లను దక్కించుకున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీపడిన బైడెన్, ట్రంప్ ఈ ఏడాది నవంబర్లో మరోసారి తలపడనున్నారు. జార్జియా ప్రైమరీలో సునాయాస విజయం ద్వారా 81 ఏళ్ల బైడెన్ డెమోక్రాటిక్ పార్టీ నుంచి అవసరమైన ప్రతినిధుల మద్దతు కూడగట్టారు. డెమోక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థికి 1968 ఓట్లు అవసరం కాగా ఆ సంఖ్యను బైడెన్ అధిగమించారు. ఆగస్టులో చికాగోలో జరగనున్న డెమోక్రాటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్లో బైడెన్ నామినేషన్ను అధికారికంగా ప్రకటించనున్నారు. వాషింగ్టన్లో విజయం సాధించడం ద్వారా 77 ఏళ్ల ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నుంచి అవసరమైన 1215 ప్రతినిధుల ఓట్లను కైవసం చేసుకున్నారు. జూలైలో మిలావాకీలో జరగనున్న రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్లో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. దేశ సార్వభౌమత్వానికి ముప్పు ఏర్పడితే అణు యుద్ధానికి రష్యా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. మార్చి 15 నుంచి 17 వరకు జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన పుతిన్ విజయం లాంఛనమే కాగా తమ దేశ ప్రభుత్వ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాల్ని పుతిన్ వెల్లడించారు. రష్యా అణు యుద్ధానికి సిద్ధమేనని, అయితే ప్రస్తుతం దానికి తొందరేమీ లేదని ఆయన చెప్పారు. రష్యా భూభాగంలో కానీ, ఉక్రెయిన్లో కానీ అమెరికా బలగాల్ని మోహరిస్తే ఆ చర్యను తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా భావిస్తామని పుతిన్ వివరించారు. సంయమనం పాటించే విషయంలో రష్యా అమెరికా సంబంధాల్ని పర్యవేక్షించేందుకు తగినంత మంది నిపుణులు ఉన్నారని ఆయన చెప్పారు. అణ్వాయుధాలు ఉపయోగించే విషయంలో తమకు సొంత నియమ నిబంధనలు ఉన్నాయని పుతిన్ వివరించారు. ఒకవేళ అమెరికా అణు పరీక్షలు జరిపితే రష్యా కూడా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను మార్చి 15న విచారణ చేపడతామని తెలిపింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించడాన్ని సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించగా సీజీఐ నుంచి తనకు సందేశం అందిందని, శుక్రవారం విచారణ చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. నూతన చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్యానెల్కు ప్రధాని నేతృత్వం వహిస్తారు. ప్రధాన ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర మంత్రి ఇతర సభ్యులుగా ఉంటారు. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఏడీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల బాండ్ల విషయంలో ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. భాజపాకు ఎవరు విరాళాలు ఇచ్చారో బహిర్గతపరిచే ప్రక్రియను ఎస్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేసే ప్రయత్నం చేసిందని కార్యదర్శి జయరాం రమేష్ విమర్శించారు. ఎన్నికల బాండ్ల డేటా ద్వారా ఏ కొత్త కుంభకోణం బయటపడుతుందని ఆయన ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ, ఐటీ విభాగం దాడులు చేసిన వెంటనే 30 కంపెనీలు 2024 ఫిబ్రవరి 20న భాజపాకు 335 కోట్లు ఇచ్చాయని వెల్లడైందని రమేష్ అన్నారు. కేంద్ర సంస్థలు దాడులు చేసిన వెంటనే ఎందుకు ఆ సంస్థలు భాజపాకు చందా ఇచ్చాయని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ, ఐటీ ద్వారా ఆయా సంస్థల్ని భాజపా భయపెట్టిందా అని అడిగారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎస్బీఐ తాజాగా అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు తేదీ, కొనుగోలుదారుల పేర్లు, వారి డినామినేషన్ల వివరాలని ఈసీకి అందించినట్టు అందులో పేర్కొంది. ఎన్నికల బాండ్లను క్యాష్ చేసిన తేదీ వివరాలు, విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీల పేర్లు ఈసీకి సమర్పించినట్టు అఫిడవిట్లో ఎస్బీఐ తెలిపింది. 2019 ఏప్రిల్ 14 నుంచి 2024 ఫిబ్రవరి 15 మధ్య కొనుగోలు చేసిన, రీడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఈసీకి డేటా అందించింది. ఎస్బీఐ తెలిపిన వివరాల ప్రకారం 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 మధ్య మొత్తం 22,217 ఎలక్టోరల్ బాండ్లను విక్రయించారు. ఇందులో 22,030 బాండ్లను రాజకీయ పార్టీలు రిడీమ్ చేసుకున్నాయి. ఎన్నికల బాండ్ల అంశంలో తీర్పుపై సమీక్ష కోరాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిష్ అగర్వాలా రాష్ట్రపతికి లేఖ రాయటాన్ని ఆ సంఘం ఖండించింది. అగర్వాలా అభిప్రాయాలతో విభేదించిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గ కమిటీ ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. రాష్ట్రపతికి లేఖ రాయడానికి తాము ఆదిష్కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఆయన లేఖకు ఎలాంటి మద్దతు తెలియచేయలేదని తెలిపింది. తమ అధ్యక్షుడు రాష్ట్రపతికి లేఖ రాయటం సుప్రీంకోర్టు అధికార పరిధిని తగ్గించటమేనని, అలాంటి చర్యలను తాము ఖండిస్తున్నట్లు పేర్కొంది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. క్రితం సెషన్లో 165 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 906 పాయింట్లు పతనమైంది. క్రితం ముగింపు కంటే 325 పాయింట్ల ఎగువన ఈ ఉదయం 73,993 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచి ఉత్సాహంగా ప్రారంభమైంది. అదే జోరును కొనసాగిస్తూ 74,053 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత వినియోగ వస్తువులు, ఇంధనం, లోహ రంగాల వాటాల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడితో సూచి 72,516 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 72,762 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 338 పాయింట్ల నష్టంతో 21,998 వద్ద ముగిసింది. ఈ నష్టంతో ఇవాళ మదుపర్ల సంపద దాదాపు 13.47 లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరైంది.